Hi, good morning all of you. Welcome to Murali's classroom. RGUKT IIIT SET 2021 సొల్యూషన్స్ ఇంతకుముందు క్లాసులో కొన్ని మనం చేసుకున్నాం. ఈ క్లాసులో మిగిలిన సొల్యూషన్స్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ చూడండి. అసెషన్ రీజన్ సంబంధించి అంత ముందు క్లాసులో మనం కొన్ని బిట్స్ మనం సాల్వ్ చేసుకున్నాం. ఒకసారి మళ్ళీ అసెషన్ రీజన్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. ఇక్కడ మనకి బోత్ అసెషన్ రీజన్ కరెక్ట్ అయితే అసెషన్ రీజన్ కరెక్ట్ అయ్యి రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్ అయితే రీజన్ అనేది అసెషన్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఆప్షన్ ఏ అవుతుంది, ఆప్షన్ ఏ. అదేవిధంగా అసెషన్ రీజన్ కూడా బోత్ కరెక్ట్ అయ్యి రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్, దీనికి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే ఆప్షన్ బి అవుతుంది. థర్డ్ ఏంటంటే అసెషన్ ట్రూ అయ్యి రీజన్ ఫాల్స్ అయితే అప్పుడు ఆప్షన్ సి అవుతుంది. ఫోర్త్ది అసెషన్ ఫాల్స్ అయ్యి రీజను ట్రూ అయితే మనకి ఆప్షన్ డి అవుతుంది. కాబట్టి మనకి ఈ ఆప్షన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంటే అసెషన్ రీజన్ ట్రూ అయ్యి రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అయితేనేమో ఆప్షన్ ఏ, రీజన్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అయితే అసెషన్ అయితే మనకి ఆప్షన్ బి అవుద్ది. అసెషన్ ట్రూ అయ్యి రీజన్ ఫాల్స్ అయితే ఆప్షన్ సి, అసెషన్ రాంగ్ అయ్యి రీజన్ ట్రూ అయితే ఆప్షన్ డి అనమాట. కాబట్టి మనం జాగ్రత్తగా వెళ్ళి ఫస్ట్ బిట్ చూడండి ఒకసారి. 3 cot square 60 plus 1/8 secant power 460 minus 1/2 tan cube 45 minus 2/3 sin square 60 plus 4/3 cos square 33 అన్నారు అసెషన్. ఇది ఒకసారి చూద్దాం. ఒకసారి మనకి ఫస్ట్ చూడండి 3 into cot square 60, cot 60 మనకి ఎంత 1/√3 అంటే cot square 60 ఎంత అవుద్ది 1/√3 హోల్ స్క్వేర్ ప్లస్ 1/8 secant power 460 అంటే 1/8 ఇంటూ secant 60 ఎంత 2 అవుద్ది. secant 60 వాల్యూ 2 అంటే 2 పవర్ 4 మైనస్ 1/2 tan స్క్వేర్ 45, tan 45 వాల్యూ ఎంత 1 కాబట్టి tan క్యూబ్ కాబట్టి 1 క్యూబ్ మైనస్ 2/3 sin స్క్వేర్ 60, sin 60 √3/2 కాబట్టి √3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4/3 కాస్ స్క్వేర్ 30, కాస్ 30 ఎంత √3/2 అంటే √3/2 హోల్ స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు చూడండి 3 into 1/3 హోల్ స్క్వేర్ ఎంత 1/3, 1/√3 హోల్ స్క్వేర్ 1/3 ప్లస్ 1/8 2 పవర్ 4 ఎంత అవుద్ది 2 పవర్ 4 16 అవుద్ది 16 మైనస్ 1/2 మైనస్ 2/3 ఇంటూ 3/4 అవుద్ది ప్లస్ 4/3 ఇంటూ 3/4 అవుతుంది. ఓకే, ఇది 3 గెట్ క్యాన్సల్ 1 ప్లస్ 2 అవుద్ది మైనస్ 1/2 ఇది కూడా మైనస్ 1/2 అవుద్ది ప్లస్ 1 అవుద్ది ప్లస్ 1. దీన్ని మనం సాల్వ్ చేస్తే 3 + 4 ఎంత 3 + 1 ఎంత 4, 4 - 1 3 అవుతుంది. కాబట్టి మనకి దీని ఆన్సర్ ఎంత వచ్చింది 3 అంటే మనకి అసెషన్ ట్రూ అయింది. అసెషన్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ అసెషన్ ట్రూ అయింది. ఇప్పుడు రీజన్ చూద్దాం. కోసికెంట్ థీటా ప్లస్ కాట్ థీటా పి అయితే కోసికెంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/p అవుద్ది. cosecant theta plus cot theta is equal to p, cosecant theta minus cot theta 1/p. These both are reciprocal to each other. ఇది ఒకదానికి ఒకటి రెసిప్రోకల్స్ కాబట్టి cosecant theta plus cot theta p అయితే cosecant theta minus cot theta 1/p అవుతుంది. అంటే రీజన్ కూడా ట్రూ అవుతుంది. అంటే మనకి అసెషన్ ట్రూ అయింది, రీజన్ కూడా ట్రూ అయింది. కానీ ఇక్కడ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు అసెషన్. అంటే రీజన్ అనేది మనకి అసెషన్కి
కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. కాబట్టి మనకి ఆప్షన్ ఎంత అవుద్ది? బి అవుతుంది. బి. ఓకే, నెక్స్ట్ వన్ if two tangents are drawn to a circle from an external point then they subtend equal angles at the center. అంటే ఒక వృత్తానికి దాని బాహ్య బిందువు నుండి రెండు స్పర్శరేఖలు గీస్తే అది కేంద్రం వద్ద సమాన కోణాలు ఏర్పరుస్తాయి అన్నాడు. సో అసెషన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ రీజన్ చూడండి ఒకసారి. reason, a circle is inscribed in a parallelogram then that parallelogram is a rhombus. ఒక సమాంతర చతుర్భుజంలో ఒక వృత్తాన్ని అంతర్లిఖిస్తే అది సమచతుర్భుజం అవుతుంది. సో రీజన్ కూడా మనకి కరెక్టే. కరెక్ట్ వచ్చింది. కాబట్టి మనకి అసెర్షన్ కరెక్ట్ అయింది, రీజన్ కూడా కరెక్ట్ అయింది. కానీ రీజన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ టు అసెర్షన్. కాబట్టి మనకి ఆప్షన్ ఎంత అవుద్ది? బి అవుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, అసెర్షన్. ఇఫ్ ది ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ గేమ్ ఈజ్ 8/15 then the probability of losing that game is 7/15. అంటే ఒక ఆటలో గెలవడానికి సంభావ్యత అంటే P of E ఈజ్ ఈక్వల్ టు 8/15 అయితే P of not E ఎంత అన్నారు? 7/15 అన్నారు. చూద్దాం ఒకసారి. మనకి ప్రాబిలిటీ ఆఫ్ E ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ నాట్ E ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుద్ది? 1 అవుద్ది. దట్ probability of not E is equal to 1 minus P of E అయింది. కాబట్టి 1 minus 8/15 ఎంత అవుద్ది? 7/15 అయింది. అంటే మనకి అసెర్షన్ కరెక్ట్ అయింది. రీజన్ చూద్దాం. ఫర్ ఎనీ ఈవెంట్ E we have P of E plus P of not E is equal to 1. సో మనకి రీజన్ కూడా కరెక్టే. ఇక్కడ రీజన్ అనేది అసెర్షన్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనకి ఆప్షన్ ఏమవుతుంది? ఏ అవుతుంది. అంటే అసెర్షన్ ట్రూ అయ్యి రీజన్ కూడా ట్రూ అయ్యి రీజన్ ఈజ్ సపోర్టింగ్ టు అసెర్షన్ అయితే ఆప్షన్ ఏ. కాబట్టి ఏ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అసెర్షన్ చూడండి. ది రేంజ్ ఆఫ్ స్కోర్స్ 30, 24, 37, 52, 28 and x where x is less than 24 is 31 then the value is x is equal to 20. అంటే మనకి ఇక్కడ కొన్ని స్కోర్స్ ఇచ్చాడు. 30, 24, 37, 52, 28 అండ్ ఎక్స్ అనేది ఇచ్చారు. దీని రేంజ్ ఇచ్చారు అంటే వ్యాప్తి. మనకి రేంజ్ అంటే మ్యాక్సిమం వాల్యూకి మినిమం వాల్యూకి డిఫరెన్స్ అనమాట. కాబట్టి మనకి రేంజ్ అంటే వ్యాప్తి ఎంత? ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎంత అయింది? 52 అయింది. 52. మనకి మినిమం వాల్యూ ఇవ్వలేదు కానీ ఎక్స్ అనేది 24 కన్నా తక్కువ అన్నారట. ఆల్రెడీ ఇక్కడ 24 ఉంది. కాబట్టి మినిమం వాల్యూ ఎంత అవుద్ది? ఎక్స్ అవుద్ది. ఎక్స్. కానీ ఇక్కడ మనకి రేంజ్ ఇచ్చారు 31 అని ఇచ్చారు. దేర్ ఫోర్ 31 ఈజ్ ఈక్వల్ టు 52 మైనస్ ఎక్స్ అవుద్ది. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 52 మైనస్ 31 ఎంత అయింది? 21 అయింది. 21. కానీ ఇక్కడ వాల్యూ ఆఫ్ ఎక్స్ 20 ఇచ్చారు కాబట్టి అసెర్షన్ ఈజ్ ఫాల్స్. ఇది ఫాల్స్ అయింది. అసెర్షన్ ఫాల్స్ అయింది. ఆటోమేటిక్గా మీకు ఆప్షన్స్ రీజన్ చూడకుండానే చెప్పేచ్చు. అసెర్షన్ ఎప్పుడైతే మనకి ఫాల్స్ అయిందో మనకి ఆప్షన్ ఎంత అవుద్ది? డి అవుద్ది. మళ్ళీ ఒకసారి రీజన్ కూడా చూద్దాం ఒకసారి. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అక్కర్డ్ అబ్జర్వేషన్ ఆఫ్ డేటా ఈజ్ కాల్డ్ మోడ్. అంటే ఒక దత్తాంశంలో తరచుగా వచ్చి పరిశీలనాంశాన్ని ఏమంటారు? బాహుళకము అంటారు. సో రీజన్ అనేది కూడా ట్రూయే. కానీ ఇక్కడ అసెర్షన్ ఫాల్స్ అయ్యి రీజన్ ట్రూ అయితే మనకి ఆప్షన్ ఏమన్నారు? డి అన్నారు. కాబట్టి మనకి డి ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ది మీడియన్ ఆఫ్ సెట్ 8 numbers is 4.5. Given that 7 numbers are 7, 2, 13, 4, 8, 2 and 1. Find the product of 8th number and mode of 8 numbers. ఇక్కడ 8 మనకి నెంబర్స్ యొక్క మధ్యగతం అంటే మీడియన్ ఇచ్చారు. మీడియన్ ఇచ్చి దాంట్లో 7 నెంబర్స్ ఇచ్చారు. అయితే ఇక్కడ అడిగింది ఏంటంటే
ఎయిత్ నెంబరు మనకి ఫైండ్ అవుట్ చేయాలి. ఎయిత్ నెంబరు మనకి ఇవ్వలేదు, 7 నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఆ ఫైండ్ అవుట్ చేసిన ఎయిత్ నెంబర్ని అలాగే దాని యొక్క మోడ్ అంటే బాల్ కానీ ఆ రెండు మల్టిపుల్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అడిగారు. ఇప్పుడు మనకి 7 నెంబర్స్లోని మనకి అసెండింగ్ ఆర్డర్లో మనం చూసుకుంటే చూడండి, అసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటే ఫస్ట్ 1 అయింది, 2 నెక్స్ట్ 4, తర్వాత 7, 8, 13 అంటే 7 నెంబర్స్ ఇచ్చారు. కానీ ఎయిత్ నెంబర్ మనకి ఎవరు? ఎయిత్ నెంబర్ లెట్ ఎయిత్ నెంబర్ బి ఎక్స్ అనుకుంటే ఎయిత్ నెంబర్ ఎక్స్ అనుకుంటే మనకి ఈ ఎక్స్ని ఎక్కడ పెట్టచ్చు అంటే ఆల్రెడీ మీడియన్ ఎంత ఇచ్చారు? 4.5. మీడియన్ ఎంత ఇచ్చారు? 4.5. 4.5 అంటే ఇక్కడ 4కి 7కి మధ్యలో ఉంటుంది మీడియన్. కాబట్టి మనకి ఎక్స్ అనేది మనం ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. ఈ ఆర్డర్లో మనం ఎక్స్ అనేది ఇక్కడ ఉంటుంది, ఎక్స్. ఎందుకంటే మీడియన్ బట్టి మనం ఎక్స్ యొక్క ప్లేస్ని మనం ఇక్కడ డిసైడ్ చేస్తాం, 4x. అయితే ఇక్కడ మీడియన్ 4.5 ఉంది కాబట్టి ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈవెన్ నెంబర్స్ యొక్క మీడియన్కి ఫార్ములా అయితే ఈవెన్ నెంబర్స్ అంతా n/2th అంటే 8 నెంబర్స్ కాబట్టి 4th 5th యొక్క యావరేజ్ కట్టాలి. అంటే 4th ఇక్కడ నెంబర్ ఎంత అయింది? 4 అయింది. 4 + x/2 = ఎంత? 4.5. దెన్ 4 + x = 9 అయింది. దెన్ x = 5. కాబట్టి మనకి ఎయిత్ నెంబర్ ఎంత అయింది? 5 అయింది. నెక్స్ట్ ఇంకొకటి మోడ్. ఇక్కడ ఈ అరేంజ్మెంట్ చూస్తే మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ఎక్కడ నెంబర్ ఏమైంది? 2 అయింది. 2 టైమ్స్ వచ్చింది కాబట్టి మనకి మోడ్ కూడా ఎంత వచ్చింది? మోడ్ 2 అయింది. ఆ నెంబర్ ఏమో 5 అయింది. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎయిత్ నెంబర్ అండ్ మోడ్ ఆఫ్ 8 నెంబర్స్ కాబట్టి దీని యొక్క ప్రోడక్ట్ ఎంత అవుద్ది? 5 × 2 10 అయింది. సో 10 ఈజ్ అవర్ ఆన్సర్, డి. ఓకే, నెక్స్ట్ వన్, మ్యాచింగ్ ది ఫాలోయింగ్. ఇప్పుడు గివెన్ ఏ క్యూబ్ ఆఫ్ ఎడ్జెస్, మనకి ఒక సమఘనం యొక్క భుజం ఎంత ఇచ్చారు? లెట్ ఇట్ బి ఏ ఎంత? 10 సెంటీమీటర్స్ ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమి ఇచ్చారంటే LSA అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ అంటే ఘన యొక్క ప్రక్కతల వైశాల్యం ఎంత అన్నారు. మనకి LSA ఆఫ్ గ్రూప్ ఎంత? 4, క్యూబ్ ఎంత? 4a². ఫస్ట్ది 4a² అంటే 4 × 10² అంటే ఎంత? 100. అంటే 400 వస్తుంది. అంటే 1కి మనకి మ్యాచింగ్ ఏమవుద్ది? క్యూ అవుద్ది. అంటే 1Q, 1 అనేది క్యూ అయింది. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే ఘనం యొక్క ఘన పరిమాణము. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఎంత? ఏ క్యూబ్ అంటే 10³ అంటే 1000 వస్తుంది. 1000 అనేది PQRS అయింది. ఎస్ అంటే సెకండ్ దానికి ఎస్ మ్యాచింగ్ అయింది. నెక్స్ట్ థర్డ్ చూడండి. లాంగెస్ట్ డయాగ్నల్ ఆఫ్ ది క్యూబ్ యొక్క లాంగెస్ట్ డయాగ్నల్ ఎంత అవుద్ది? డయాగ్నల్ ఆఫ్ ది క్యూబ్ ఘనం యొక్క అతిపెద్ద కర్ణం ఎంత? అతిపెద్ద కర్ణానికి ఫార్ములా √3a². √3a అంటే √3 × 10 ఎంత అవుద్ది? 10√3 అంటే థర్డ్కి ఆప్షన్ పి అయింది. ఆటోమేటిక్గా ఫోర్త్కి ఎంత అవుద్ది? 6 అవుద్ది. ఫోర్త్ చూడండి ఒకసారి. TSA ఆఫ్ క్యూబ్ ఘన యొక్క సంపూర్ణతల వైశాల్యం. సంపూర్ణతల వైశాల్యం అంటే 6a² అంటే 6 × 10², 600. కాబట్టి మనకి ఇచ్చిన దాంట్లో మనకి బి అనేది కరెక్ట్ అవుద్ది. 1Q, సెకండ్ ఎస్, థర్డ్ P, ఫోర్త్ R. సో బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 19 చూడండి ఒకసారి. log AB/C² + log BC/A² + log CA/A². ఇది ఏ ఫార్ములా ఉంది? log x + log y + log z ని ఎలా రాయొచ్చు? log x, y, z అని రాయొచ్చు. సేమ్ అలాగే దీన్ని log AB/C² × BC/A² × CA/B².
మనం దీన్ని చూస్తే క్యాన్సిల్ అయిపోతుంది. సి ఇంటూ సి స్క్వేర్ కాబట్టి సి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ బి ఇంటూ బి స్క్వేర్ కాబట్టి బి స్క్వేర్ క్యాన్సిల్ అవుద్ది. ఏ ఇంటూ ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? లాగ్ 1 వస్తుంది. లాగ్ 1 వాల్యూ ఎంత? 0. ఇక్కడ ఆప్షన్ చూస్తే ఏ అనేది లాగ్ 1 కరెక్టే, లాగ్ బి అనేది లాగ్ ఏబిసి అన్నారు, నాట్ కరెక్ట్. సి అనేది కూడా జీరో అన్నారు, ఇది కూడా కరెక్టే. అంటే మనకి ఏ అండ్ సి కరెక్ట్ కాబట్టి బోత్ ఏ అండ్ సి అంటే డి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. బోత్ ఏ అండ్ సి, డి. నెక్స్ట్ వన్ 28 చూడండి. ది మీన్ ఆఫ్ ఏబిసి ఈజ్ ఎక్స్ అండ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఈజ్ ఈక్వల్ 0, దెన్ మీన్ ఆఫ్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఈజ్ 3x స్క్వేర్. ఇక్కడ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ కిందట్లు విచ్ వన్ ఆఫ్ అమాంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ట్రూ. క్రింది వాటిలో ఏది కరెక్టో మనం చూడాలి. ఒక ఫస్ట్ వన్ చూడండి. ఇక్కడ ఏబిసి యొక్క మీన్ అంటే సగటు ఇచ్చారు. అంటే మనకి మీన్కి ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 3x అయింది. అండ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నారు. మనకి ఇక్కడ 3x వచ్చింది కాబట్టి మనకి బోత్ సైడ్స్ మనం స్క్వేర్ చేసామనుకోండి. స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది? దీనికి ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ 2 ఇంటూ బీసీ ప్లస్ 2 ఇంటూ సిఏ ఈజ్ ఈక్వల్ టు 9x స్క్వేర్. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ ఇక్కడ మనకి ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ 0 ఇచ్చారు కాబట్టి ఇదంతా 0 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9x స్క్వేర్. 9x స్క్వేర్. మనకి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ యొక్క మీన్ అడిగారు. అంటే ఏ స్క్వేర్ బి స్క్వేర్ సగటు అడిగారు. సగటు అంటే మళ్ళీ ఏం చెప్పాను? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే 9x స్క్వేర్ బై 3 అయింది. అంటే 3x స్క్వేర్ అయింది. అంటే మనకిది ఫస్ట్ది మనకి ట్రూ అయింది. ఫస్ట్ది కూడా ట్రూ అయింది. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. సెకండ్ది ది పెరిమీటర్ ఆఫ్ ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఈస్ 6 + 3√2 meters. దెన్ ఇట్స్ ఏరియా. మనకి పెరిమీటర్ ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ అంటే let it be ABC. Isosceles means if two sides of a triangle is equal, that is called a isosceles. అంటే లంబకోణ సమద్వి బాహు త్రిభుజము. రెండు భుజాలు సమానంగా ఉండి ఇక్కడ లంబకోణం ఉంటే దీన్ని లంబకోణ సమద్వి బాహు త్రిభుజము అంటారు. దీనికి పెరిమీటర్ అడిగారు. పెరిమీటర్ అంటే మనకి సమ్ ఆఫ్ 3 sides ఈజ్ ఇట్స్ పెరిమీటర్. అంటే చుట్టుకొలత అంటే 3 భుజాలు మనకి కలిపితే వచ్చేదే చుట్టుకొలత. కాబట్టి ఈ రెండు మనకి సమానం కాబట్టి లెట్ ఇట్ బి ఏ అనుకున్నాం అనుకోండి. ఇది కూడా ఏ అవుద్ది. దెన్ పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఎంత అవుద్ది? మనకి హైపోటెనస్ అంటే కర్ణం ఎంత అవుద్ది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అవుద్ది. 2a స్క్వేర్ అంటే √2a అవుద్ది. √2a అవుద్ది. మనకి √2a పైథాగరస్ థీరం అప్లై చేస్తే √2a అయింది. అయితే ఇక్కడ ఏమడిగారంటే పెరిమీటర్ 6 + 3√2 అన్నారు. పెరిమీటర్ అంటే 3 కలిపితే ఎంత అవుద్ది? 2a. పెరిమీటర్ చుట్టుకొలత ఎంత అవుద్ది? ఏ ప్లస్ మనకి పెరిమీటర్ ఎంత అవుద్ది అంటే ఏ ప్లస్ √2a అంటే 2a ప్లస్ a√2 అయింది. మనకి ఆల్రెడీ పెరిమీటర్ ఎంత ఇచ్చారు? 6 + 3√2 అయింది. దీన్ని మనం కంపేర్ చేసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అయింది. అంటే సైడ్ ఆఫ్ ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎంత అయింది? 3 అయింది. ఓకే, 3 అయింది. మనకి ఏరియా ఆఫ్ ఐసోస్సెలస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది ఆఫ్ బేస్ ఇంటూ హెచ్. అంటే బేస్ హైట్ ఒకటే కాబట్టి హాఫ్ ఏ స్క్వేర్ అవుద్ది. హాఫ్ ఏ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. అంటే 9/2 ఎంత అయింది? 4.5 మీటర్ స్క్వేర్. కాబట్టి మనకి సెకండ్ కూడా మనకి కరెక్టే. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. తర్వాత థర్డ్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ అండ్ సెకండ్ కరెక్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ థర్డ్ చూద్దాం. థర్డ్ది చూడండి. ది సమ్ ఆఫ్ డిజిట్స్. థర్డ్ ఇక్కడ చూద్దాం ఒకసారి. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇప్పుడు 16 power
4 into 5 power 12 ఉంది. 16 power 4 ఎలా రాయొచ్చు 2 power 4 power 4 into 5 power 12 అయింది. ఇది అప్పుడు ఎంత అవుతుంది 2 power 16 into 5 power 12. So it can be written as 2 power 12 into 5 power 12 into ఇంకా మనకి ఏం మిగిలినాయి 2 power 4 మిగిలింది. సో 2 power 4 మీన్స్ 2 power 4 అంటే ఎంత 16 into దీన్ని ఎలా రాయొచ్చు 2 into 5 whole power 12 అని రాయొచ్చు. అంటే 16 into 10 power 12 అయింది. 10 power 12 మీన్స్ ఇక్కడ 16 తర్వాత 12 జీరోస్ వస్తాయి. 12 జీరోస్ ఇలా వస్తాయి 10 power 12 అంటే. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే ది సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 16 power 4 into 5. దీనిలో డిజిట్స్ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఎప్పుడు చూడండి 1 plus 6 ఎంత అయింది 7 అయింది. 7 plus దీని తర్వాత వచ్చేది 0. 7 plus 0 ఎంత అయింది 7 అవుద్ది. సో సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 16 power 4 into 5 power 12 is 7. సో థర్డ్ కూడా మనకి కరెక్టే. నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. ది పాయింట్స్ 1, -1, 5, 2 and -4, 5 ఆర్ కొలీనియర్ అవునా కదా అంటే సరికియాలి అవునా కదా తెలియాలంటే మనకి దీని యొక్క స్లోప్స్ ఈక్వల్ అయితే నాట్ కొలీనియర్. కాబట్టి చూద్దాం స్లోప్స్ వాల్ చూద్దాం. మనకి స్లోప్ ఫార్ములా ఏంటి y2 - y1 by x2 minus x1 చూద్దాం. y2 minus స్లోప్ ఎంత ఉంది 2 minus of -1 ఎంత ఉంది 3 అయింది. 3 by డిఫరెన్స్ బిట్వీన్ x కోఆర్డినేట్స్ y 5 - 1 అయింది 4 అయింది. సో ఈ స్లోప్ చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ y కోఆర్డినేట్ 5 - 2 ఎంత అయింది 3 అయింది. -4 - 5 ఎంత అయింది -3 అయింది. సో దిస్ స్లోప్స్ నాట్ ఈక్వల్. కాబట్టి రెండు స్లోప్స్ ఈక్వల్ కాదు కాబట్టి ఇవి కొలీనియర్ కాదు సరేకియల్ కాదు కాబట్టి ఇది రాంగ్ కాబట్టి మనకి ఏమొచ్చింది 1, 2, 3 మనకి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ అన్నమాట. బి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 21 చూద్దాం. మనకి x is equal to 28 plus 1 into 2 into 3 into and so on 16 into 28 అని ఇచ్చారు. y అనేది 17 plus 1 into 2 into 3 into 4 into and so on 17 up to 17. Then which of the following is true అన్నాడు. ఇప్పుడు ఒకసారి xని మనం ఎలా రాయొచ్చు 28 కామన్ తీస్తే ఎంత అవుతుంది 28 into 1 plus 1 into 2 into 3 into and so on 16 and writes. ఓకే అలాగే yలో 17 కామన్ తీస్తే 1 plus 1 into 2 into 3 into and so on 16 అయింది. ఫస్ట్ చూద్దాం x అనేది కాంపోజిట్ నెంబరా ప్రైమ్ నెంబరా. ఇప్పుడు x యొక్క మన ఫ్యాక్టర్ చూస్తే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి 28 కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఆఫ్ x కాబట్టి x ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో x ఈజ్ కాంపోజిట్ నెంబర్ అంటే x అనేది సంయుక్త సంఖ్య అవుద్ది. ఎందుకంటే దీనికి ఫ్యాక్టర్స్ మోర్ దాన్ 2 ఉన్నాయి కాబట్టి x అనేది సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్ అవుద్ది కాబట్టి 1 అనేది కరెక్ట్ అయింది. నెక్స్ట్ 2 చూద్దాం. y ఈజ్ ప్రైమ్ నెంబర్ అన్నారు. ఇప్పుడు y కూడా దీని ఫ్యాక్టర్స్ చూస్తే 7 into 1 plus 1 into 2 into and so on 16 అన్నారు కదా 17 is also a factor of y and these have more than 2 factors. సో కాబట్టి y కూడా మనకి ప్రైమ్ నెంబర్ అవుద్ది. y కూడా కాంపోజిట్ నెంబర్ అవుద్ది అంటే y అనేది కూడా సంయుక్త సంఖ్య అవుతుంది. కాబట్టి y ఈజ్ ప్రైమ్ నెంబర్ అనేది మనకి రాంగ్ అయింది. 2 అనేది రాంగ్ అయింది. నెక్స్ట్ చూద్దాం x మైనస్ y చేద్దాం. x మైనస్ y మనకి చేస్తే 28 - 17 ఇంటూ ఇదంతా కామన్ కాబట్టి మళ్ళీ 1 ప్లస్ 1 into 2 into 3 into and so on 16 వస్తుంది. 28 - 17 ఎంత అవుద్ది 17 11 into
ఇదంతా మళ్ళీ కామన్ 1 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ 16 వచ్చింది. సో ఎక్స్ మైనస్ వై అనేది కూడా కాంపోజిట్ నెంబర్ అవుద్ది. ఇది కూడా కాంపోజిట్ నెంబరే. కాంపోజిట్ నెంబర్ అంటే సంయుక్త సంఖ్య అవుతుంది. కాబట్టి ఎక్స్ మైనస్ వై అనేది ప్రైమ్ నెంబర్ అనేది మనకి రాంగ్ అయింది. అలాగే ఎక్స్ ప్లస్ వై చూద్దాం. ఎక్స్ ప్లస్ వై చూస్తే మనకి మళ్ళీ 2 యాడ్ చేస్తే అంత అవుతుంది 28 ప్లస్ 17 ఇంటూ మళ్ళీ ఇదంతా కామన్ అవుద్ది 1 ప్లస్ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ అండ్ సో ఆన్ 16 వస్తుంది. 28 ప్లస్ 17 అంతా 35 ఇంటూ అండ్ దిస్ వన్. కాబట్టి ఎక్స్ ప్లస్ వై అనేది మళ్ళీ కాంపోజిట్ నెంబర్ అంటే మనకి సంయుక్త సంఖ్య అవుద్ది. సంయుక్త సంఖ్య అయింది అంటే మనకి ఎక్స్ అనేది కాంపోజిట్ నెంబర్ అయింది, వై అనేది కాంపోజిట్ నెంబర్ అయింది. ఎక్స్ మైనస్ వై కూడా కాంపోజిటే, ఎక్స్ ప్లస్ వై కూడా మనకి కాంపోజిట్ నెంబర్ అయింది. కాబట్టి ఉన్నట్లో మనకి కరెక్ట్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? ఫస్ట్ అండ్ ఫోర్త్. ఫస్ట్ది ఫోర్త్ అంటే ఎక్స్ అనేది కాంపోజిట్ నెంబర్ అన్నారు, ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అనేది కాంపోజిట్ నెంబర్ అన్నారు. సెకండ్ థర్డ్ రాంగ్. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ది మీన్ అండ్ మీడియన్ ఆఫ్ డేటా ఏ బి అండ్ సిఆర్ 50 and 35 అంటే ఏబిసిల యొక్క అంశాల సగటు మధ్యగతాలు ఇచ్చారు. ఇప్పుడు మీన్ అంటే మనకి ఏం తెలుసు? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అయితే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు? 50 ఇచ్చారు. దెన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 150 అయింది. సో అలాగే మీడియన్ ఎంత ఇచ్చారు? 35. అంటే ఇచ్చిన వాటిలో ఏబిసిలో మీడియన్ ఎంత? బి అవుద్ది. కాబట్టి మీడియన్ 30 ఇచ్చారు కాబట్టి బి ఈజ్ ఈక్వల్ ఎంత? 35. ఈ బి అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ 35 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత? 150 అయింది. దెన్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత అయింది? 150 మైనస్ 35. దెన్ ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 115 అయింది. ఏ ప్లస్ సి ఎంత? 115. అయితే ఇక్కడ సి మైనస్ ఏ 15 ఇచ్చారు కాబట్టి సి మైనస్ ఏ 15 ఇచ్చారు కాబట్టి మనకి సి ప్లస్ ఏ ఏమో 115 అయింది. సి మైనస్ ఏ ఆల్రెడీ గివెన్ 55. ఈ రెండు మనం సింప్లిఫై చేసుకుంటే 2c ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 170 అయింది. 2c ఈజ్ ఈక్వల్ టు 170. దెన్ సి ఈజ్ ఈక్వల్ టు 85 అయింది. సి ఈజ్ ఈక్వల్ టు 85. సి ఈజ్ ఈక్వల్ టు 85. సి అనేది 85 అయితే మనకి ఏ అనేది ఎంత అవుద్ది? ఏ అనేది ఏ ప్లస్ 85 ఈజ్ ఈక్వల్ టు 115 అయితే దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 115 మైనస్ 85 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 30 అయింది. ఏ అనేది ఎంత అయింది? 30 అయింది. కాబట్టి మనం ఏం కనుక్కోవాలి? బి మైనస్ ఏ. దెన్ బి మైనస్ ఏ ఆల్రెడీ బి 35 ఇచ్చారు, ఏ అనేదేమో 30 వచ్చింది. దెన్ 35 మైనస్ 30 ఎంత అయింది? 5. సో 5 ఈజ్ ది ఆన్సర్. సో డి ఈజ్ అవర్ ఆప్షన్ 5. ఓకే, నెక్స్ట్ వన్, ఏ 1 మైనస్ 3. ఏ అనేది 1 మైనస్ 3 అయింది. బి మైనస్ 4 9 అండ్ సి ఈజ్ 0 5. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అంటే ఏబిసి యొక్క శేషాలు అయితే కింద వాటిలో ఏది కరెక్ట్ అండి. అప్పుడు మనకి సైడ్ ఆఫ్ ది 3 ట్రయాంగిల్స్ చూద్దాం. ఏబి చూద్దాం. లెంత్ ఆఫ్ ఏబి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? -4 -1 -5 హోల్ స్క్వేర్. -5 హోల్ స్క్వేర్ అంటే 25. అలాగే 9 y2 మైనస్ y1 అంటే 9 మైనస్ ఆఫ్ -3 12. 12 హోల్ స్క్వేర్ అంటే 144. మనకి చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 169 వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 169. ఓకే, కాబట్టి 13 వచ్చింది. 13 169 స్క్వేర్ రూట్ ఆఫ్ 13 అయింది. అలాగే లెంత్ ఆఫ్ బీసీ చూద్దాం. బీసీ అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16.
ప్లస్ y2 minus 5 5 minus 9 ఎంత 4 అయింది -4 అంటే 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 32 అయింది. అలాగే సిఏ చూద్దాం. సిఏ అంటే అంతే x2 minus x1 0 minus of 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ y2 minus 5 అంటే 5 minus of -3 అంటే 8 స్క్వేర్ ఎంత 64 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 65 కదా. మనకి ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ టు బీసీ ఈజ్ నాట్ ఈక్వల్ టు సిఏ అనే మూడు వేరు లెన్స్లో ఉన్నాయి కాబట్టి ఏబి ఈజ్ స్కెలెన్ ట్రయాంగిల్. ఏబి ఈజ్ స్కెలెన్ అంటే విషమబాహు త్రిభుజము. బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ది అడ్జాయినింగ్ ఫిగర్ యాంగిల్ ఏ 90, AD is perpendicular to BC and BD is 7 centimeters, DC is 80, then P ఎంత. ఇక్కడ ఇది డైరెక్ట్ మనకి ఏబిసి అనే ట్రయాంగిల్ ఏ ఇక్కడ రైట్ యాంగిల్ 90 అయ్యింది, ఏడి అనేది బీసీకి పెర్పెండిక్యులర్ అయితే దీనికి మనకి డైరెక్ట్ ఏంటంటే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీడి ఇంటూ సిడి. ఇక్కడ మనకి పీ వాల్యూ ఇక్కడ బీడి ఇక్కడ ఎంత ఇచ్చారు 7 ఇంటూ సిడి అంతా 8 ఈజ్ ఈక్వల్ టు 56 అండ్ దెన్ పీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 56. సో బీ ఈజ్ అవర్ ఆన్సర్. Okay, next one. PB an interior point of rectangle ABCD such PA is equal to 3, PB is equal to 5, PC is equal to X, PD is equal to 7 అయితే వాల్యూ ఆఫ్ X ఎంత. ఇది మనకి ఏబిసిడి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయ్యి మనకి పిఏ పిబి పిసి సిడి ఇచ్చారు. అప్పుడు మనకి ఫార్ములా ఏంటంటే ఏపీ స్క్వేర్ ప్లస్ పిసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిడి స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. ఏపీ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే ఎంత 9, పీసీ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, పీడీ స్క్వేర్ అంటే ఎంత 49, 7 స్క్వేర్ ఎంత 49 ప్లస్ పీబీ స్క్వేర్ 25. దెన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 49 ప్లస్ 24 ఎంత 74 మైనస్ 9. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 65. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 65. సో సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఈరోజు మనం కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఈరోజు చేసుకున్నాం. మిగిలిన ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చేసుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్.